साक्षात् मयि श्रीगुरवे नमः। संस्कृतं मे प्रिया भाषा संस्कृतं चिन्तयाम्यहं संस्कृतेन सदा वच्मि संस्कृताय च जीवनं संस्कृतान्मे स्थितं सर्वं संस्कृतस्य व्रती सदा संस्कृते मे दृढा भक्तिः ये संस्कृत नमोऽस्तुते अन्तराय तिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषिकुञ्जरं मुखे मन्महे तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुर्मां कृतार्थसार्थवाहं वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः श्री विष्णुरूपाय नमः शिवाय श्री काशी विश्वनाथाय नमः शिवाय श्रीमात्रे नमः कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम् ఇప్పుడు ఇంత దాకా శమము యొక్క మాహాత్మ్యాన్ని ప్రాధాన్యతని శ్రేయస్సుకి నిశ్రేయస్సుకి ఇతరాం శ్రేయ నిశ్రేయ నిశ్రేయస్సుకి మా ద్వారపాలకులు అని చెప్పి ప్రారంభం చేసి దాంట్లో ప్రథమంగా శమం యొక్క ప్రాధాన్యతని మాహాత్మ్యాన్ని చెప్పి ఆ తర్వాత శమం ఒక్కటి ఉంటే ఇప్పుడు ఈ ద్వారపాలకుల్లో ఎవరైనా ఒక్క ద్వారపాలకుడిని మచ్చిక చేసుకుంటే మిగతా ముగ్గురిని కూడా మచ్చిక చేసుకోవచ్చు. అంటే ఒక్కదాన్ని సాధిస్తే మిగతా మూడు కూడా సాధింపబడతాయి అనే విషయాన్ని చెబుతూ శమం యొక్క మాహాత్మ్యాన్ని శమం దాని గురించి చెబుతూ వచ్చాం. తర్వాత శమం తర్వాత విచారం నిత్యానిత్య వస్తు వివేకం విచారం. నిత్యమేంటి అనిత్యమేంటి, నేనెవరిని, ఈ సంసారం ఎవరిది, ఇలాంటి ప్రశ్నలతో శృతిచోదితమైనటువంటి ఏవైతే విచారణ ఉందో ఆ విచారణకి దాన్ని విచారణ చేస్తూ తర్వాత ఇప్పుడు మూడవదైనటువంటి సంతుష్టి అనే దాని గురించి చెబుతున్నారు. శిష్ఠోవాచ సంతోషో హి పరం శ్రేయః సంతోష సుఖముచ్యతే సంతుష్ట పరమధ్యేతి విశ్రామం మరిసూదన. సంతుష్ట అంటే తృప్త, లోభాది రాహిత్యం, లోభము లేకుండా మోహం లేకుండా ఉండటం ఏదుందో ఈ సంతోషం అనేటువంటి దానికి అర్థము లోభం లేకుండా ఉండడం అని అర్థం. అథవా శ్రోత్రియస్య చ అకామః తస్య, కామన లేకుండా ఉండడం, కోరికలు ఏవి లేకుండా ఉంటే అదే సంతోషం. ఈ సంతోషం అనేటువంటిదే పరం శ్రేయ, ఇదే పరమశ్రేయస్సు. సంతోష సుఖం ఉచ్యతే, సంతోషమే సుఖం. ఇప్పుడు ఇంతకుముందు కూడా శమమే సుఖము, విచారణే సుఖం అన్నాం, ఇప్పుడు సంతోషమే సుఖం. అంటే మూడు పర్యాయవాచిగా ఉన్నాయంటే ఒకదానికొకటి మిగతావి ఆ అన్యోన్యతని తర్వాత డొమినోస్ ఎఫెక్ట్, ఒకటి లభిస్తే మిగతావన్నీ లభించినట్టే, ఈ ఒకటి ప్రాప్తిస్తే మిగతావి మూడు ప్రాప్తించినట్టే అని చెప్పినట్టుగా ఇక్కడ సంతోషమే సుఖము, పరమ విశ్రాంతి, అదే మోక్షము అని కూడా చెప్పబడుతుంది. సంతోషైశ్వర్య సుఖినాం చర విశ్రాంత చేతసాం సామ్రాజ్యమపి శాంతానాం జరతృణ లభాయతే. ఈ సంతోషమే ఐశ్వర్యం. సంతోషైశ్వర్య సుఖినాం, మోక్షం పొందినటువంటి సుఖి అనేటువంటి దానికి అర్థము సుఖీ భవ అని ఆశీర్వదిస్తాం చాలా చోట్ల. అంటే నువ్వు సుఖంగా ఉండు అనే దానికి అర్థం ఏంటి?
మోక్షాన్ని నువ్వు పొందు అని అర్థం. సంతోషైశ్వర్య సుఖినాం, ఈ సంతోషం అనేటువంటి ఐశ్వర్యం, ఆ సుఖి మోక్షాన్ని పొందినటువంటి వాళ్ళే అంటే జీవన్ముక్తులకి చిర విశ్రాంత సామ్రాజ్యమపి శాంతానాం, శాంతులకి శమంతో ఉన్నటువంటి వాళ్ళకి ఈ సంతోషమే సామ్రాజ్యం. ఆ వా శాంతానాం సామ్రాజ్యమపి జరతృణలవాయ, ఎండిపోయినటువంటి గడ్డి పరకలాగా అనిపిస్తుందంటే ఎవరైతే సంతోషంతో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో, ఆ సంతోషంతో ఎవరైతే శాంతిని పొందారో అంటే శమముని, ఇంద్రియ నిగ్రహాన్ని పొందారు. ఇప్పుడు చూడండి, శమముతో సంతోషాన్ని పొందొచ్చు, శమముతో విచారణ చేయవచ్చు, విచారణతో శమంని శమాన్ని పొందవచ్చు, విచారణతో సంతోషాన్ని పొందవచ్చు. ఈ రెండు ఉన్నాయి. ఎవరైతే సంతోషంతో శమంని పొందారో, మొట్టమొదటి గుణాన్ని అభ్యాసం చేయడంలో సంతోషాన్ని అవలంబించి దాని ద్వారా ఎవరైతే శాంతి పొందారో అథవా శమమును పొందారో వాళ్ళకి ఈ విశ్రాంత చేతసాం, వీళ్ళకి ఎలా వస్తుందంటే ఈ సంసారం అనేటువంటిది ఎండిపోయినటువంటి గడ్డిపోచలాగా, పెద్ద పెద్ద సామ్రాజ్యాలు కూడా ఎండిన గడ్డిలాగా అనిపిస్తాయి. సంతోషశాలిని బుద్ధి రామ సంసార వృత్తిషు విషమాస్వప్యనుద్విగ్నా న కదాచన హీయతే. సంతోషశాలిని బుద్ధి, ఒకవేళ బుద్ధి సంతోషశాలిని, సంతోషంతో నిండినటువంటిది అయితే, బుద్ధి సంతోషంతో కూడినటువంటిది బుద్ధి అయితే, అప్పుడు సంసార వృత్తులలో అంటే సంసారంలో ఏవైతే ఇంద్రియాల ద్వారా మనము విషయాల్ని గ్రహిస్తున్నామో దానికి సంసార వృత్తి అని పేరు. విషయగ్రాహక జ్ఞానానికి వృత్తి అని పేరు. సో సంసారంలో ఏవైతే జ్ఞానం ఇప్పుడు నిజంగా అయితే మనము ఆ వస్తువు నిజంగా సుఖం ఇస్తుందా ఒకసారి ఆలోచిద్దామా. ఇవాళ చిన్న సర్వే కాబట్టి చిన్న విషయాన్ని మనం ఇక్కడ ఆలోచిద్దాం. ముందు చెప్తారు, ఇంకా దీన్ని విపులంగా చెప్తారు, అక్కడ ఇంకా బాగా అర్థమవుతుంది. దాని కొరకు ఇప్పుడు ఒక పీఠిక వేసుకొని మనకు ఏదైనా వస్తువు సంతోషాన్ని ఇస్తుందా, లేకపోతే ఏంటి అసలు నిజంగా సంతోషం ఎలా ఎక్స్పీరియన్స్ అవుతున్నాము? మీకు ఎవరు తోచింది వాళ్ళు చెప్తారా? ఆ వస్తువు లభిస్తే ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని మనం ఊహించుకుంటాం కదా గురుగారు, అదే సుఖం అనుకుంటుంటాం. అంటే వస్తే ఇలా నేను సుఖంగా ఉంటానేమో. వచ్చింది సంతోషం అంటే దాని ఆ వస్తువుని ముట్టుకున్నప్పుడు ఒక రకమైన సంతోషం. దాన్ని సరే కామేశ్వరి గారు మామూలుగా అంటే మీకు ఊరికే జనరల్ గా మామూలుగా మాట్లాడుతున్నాం. స్త్రీనామ ఆభూషణం ప్రియం అని కాబట్టి మీకు 25 తులాలు బంగారు ఆభరణం ఇచ్చామండి. ఇప్పుడు మీకు సంతోషం వచ్చింది, ఎలా వచ్చింది? వేసుకుంటే దాన్ని చూస్తే ఒక ఆనందం, ఒక సంతోషం అంత. అంటే మీరు 25 కిలోలు అంటున్నారు కదా, 25 కిలోలు బంగారం 25 తులాలు అంటున్నారు, 25 కిలోలు అనలేదు, 25 తులాలు అన్నాను. 25 కిలోలు ఎవరు వేసుకోలేదు, 25 కిలోలు బంగారం మోయలేరు ఎవరు. 25 తులాలు ఒక చోట చూస్తే అదొక ఆనందం, దాన్ని ముట్టుకుంటే ఒక ఆనందం, వేసుకుంటే ఒక ఆనందం. విషయం చెప్పాలండి, 1 కిలో పత్తి వేసుకోవచ్చు మనం, 1 కిలో బంగారం వేసుకోలేము. కిలో పత్తి 2 కిలోనే, కిలోగ్రామే, కాకపోతే బంగారం చాలా దాన్ని వేసుకోలేదు. అసలు మనకు చాలా ఇష్టమైంది ప్రియమైంది కూడా అతి మనం చేయలేము. సరే, ఇప్పుడు 25 తులాలు అన్నాము, 25 తులాలు బంగారం ఏదో ఆభూషణం ఉంది, దానివల్ల మీకు సంతోషం కలిగింది, ఎలా కలిగింది? అదే అంటే దాన్ని వేసుకుంటే, దాన్ని చూస్తే, దాన్ని వేసుకోవడం అది కోరిక, ఆ కోరిక తీరింది. 2 చూస్తే ఒక ఆనందం అన్నారు, వేసుకుంటే ఒక ఆనందం అన్నారు. అంటే ఇంద్రియ చూసి నయనేంద్రియం ద్వారా ఆ రూపంతో రూపం ఏదైతే ఆభూషణ యొక్క రూపం ఉందో అలాంటి వృత్తియే మనస్సు పొందడం చేత ఆనందం కలిగింది. అవును. రెండవది వేసుకున్నప్పుడు అది స్పర్శ ద్వారా వచ్చినటువంటి చర్మేంద్రియం ద్వారా పొందినటువంటి స్పర్శ, ఆ స్పర్శాకార వృత్తిగా మనస్సు మారినప్పుడు అప్పుడు అదొక ఆనందం కలిగింది. అదే ఒకవేళ ఇది నాదే, మళ్ళీ నేను ఇంకెవరికి తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆలోచన
అది ఉందనుకోండి, అప్పుడు అది ఇంకొక లాంటి ఆనందం. ఒకే ఒక్క నిమిషం ఉండండి రాఘవేంద్ర గారు, ఒక్క నిమిషం రికార్డింగ్ పాస్ చేయండి. ఆ. అయితే ఇప్పుడు ఒకవేళ ఆ 25 తులాల బంగారం ఆభూషణాన్ని మనం వేసుకున్నాము, అయిపోయింది. మన పక్కనే ఇంకొకరు 50 తులాలు వేసుకొచ్చారు అనుకోండి, అప్పుడు మన దగ్గర ఉన్న 25 తులాలతో మనం సంతోషంగా ఉన్నామా? ఉండవు. అయితే మరి ఇంతకుముందు కళ్ళతో చూసినప్పుడు 25 తులాలది ఆభూషణం కళ్ళతో చూసినప్పుడు అదొక సంతోషం వచ్చిందన్నారు కదా, మరి అవతల అవును. వాళ్ళ దగ్గర ఉన్న ఆభూషణాన్ని చూసినప్పుడు కూడా, ఆ 50 తులాల ఆభూషణాన్ని చూసినప్పుడు కూడా అదే సంతోషం రావాలిగా. అవును. కానీ అది మంది కాదు కదా గురుగారు. మంది కాదు, ప్లస్ దాని ముందర మందిదే తక్కువగా అనిపిస్తుంది. కనిపించినప్పుడు మనకి ఆ ఆనందం ఇప్పుడు దాకా ఏదైతే ఆనందాన్ని పొందామో అది పోతుంది. అప్పుడు మళ్ళీ అంతా 50 తులాలు కావాలి అని ఇంక మొదలవుతుంది ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? మన ఆలోచన. అసంతృప్తి. జ్ఞానం, సంతోషం ఆ, అనేటువంటిది ఒక జ్ఞానం అంతే. అక్కడ అది 50 తులాల ఆభూషణం, ఇది 25 తులాల ఆభూషణం. ఇది నేను వేసుకున్నాను అనే జ్ఞానం, అది అవతల వాళ్ళు వేసుకున్నాను అనే జ్ఞానం. సో సంతోషం అనేటువంటిది జ్ఞాన స్వరూపమే, అది కూడా. అందుకే ఎవరే అట్లా చేస్తే నీకు తెలివి లేదా అంటారు, నీకు జ్ఞానం లేదా అంటారు. ఒకసారి అంటే నా ఫ్రెండ్కి 100 మార్కులు వచ్చాయి, నాకు 99 మార్కులు వచ్చాయని చెప్పి పిల్లవాడు ఏడుస్తుంటే, నీకు తెలివి లేదా, 99 కదా, ఏమైంది, ఒక మార్కే కదా అని చెప్పేసి అంటాం. మనం తిడుతున్నాము ఉత్తరవాడికి చెప్పినప్పుడు, ఇవన్నీ అంటున్నాం, నీకు జ్ఞానం లేదా అని చెప్పి. సంతోషం అనేటువంటిది ఒక ఫీలింగ్ కాదు, అది అంటే ఎమోషన్ కాదు, అది కూడా ఒక జ్ఞాన స్వరూపమే. అజ్ఞానం అని ఎందుకు అంటున్నాం అంటే దాని గురించినటువంటి తక్కువ జ్ఞానం ఉంది అంతే. ఇప్పుడు ఇప్పుడు తృప్తి మనం అసంతృప్తిగా ఉన్నాము, సంతృప్తిగా ఉండడానికి తేడా ఏంటి అంటే, దీంట్లో ఏమన్నారండి కమిషనర్ గారు, మీరు ఏదో చెప్పొచ్చారు. అదే నేనదే అంటే ఇప్పుడు మనం తృప్తిగా ఉంటే అది కూడా ఒక సంతోషమే కదా గురుగారు. తృప్తిగా ఉండడం అంటే దా- ఏంటి అంటే జ్ఞానంతో ఉన్నాం అంతే. అప్పుడు ఆ తృప్తిగా ఉన్నాము అంటే జ్ఞానంతో ఉన్నాము అని అర్థం అంతే. జ్ఞానం తక్కువగా ఉంది ఆ విషయంలో అంటే అప్పుడు అది అసంతృప్తి అంటే. ఉమ్, అంటే ఏ విషయం, ఎలాంటి జ్ఞానము అంటే విచారణ ద్వారా వచ్చిన జ్ఞానం ఉంటే తృప్తి వస్తుంది. నేను ఇప్పుడు 50 తులాలు నా దగ్గర లేవు అని నేను అనుకుంటున్నాను, అందుకే నాకు అసంతృప్తి ఉంది. వాళ్ళు నా దగ్గర 100 తులాలు వచ్చినారు, లేకపోతే నాకు సంపూర్ణ, నిజంగా చెప్పాలండి, ఈ ప్రపంచ అనంత విశ్వంలో అమూల్యమైంది ఏది చెప్పండి? ఏదైనా ఒక పదార్థం ఉంది అమూల్యమైంది అంటే, ఏ మొత్తం విశ్వంలో చెప్పండి చూద్దాం. నేనే గురుగారు. ద్రవ్యంలో ఏదైనా అమూల్యమైనటువంటి చాలా తక్కువ క్వాంటిటీలో ఉన్నటువంటి ద్రవ్యం ఏంటో చెప్తారా? మనం అంటాము బంగారము వజ్రాలు అంటాం, కానీ బంగారం కాదు, వజ్రాలు కాదండి. మొత్తం యావత్ విశ్వంలో, అట్లీస్ట్ మన సోలార్ సిస్టంలో తీసుకున్నా కూడా అమూల్యమైనది ఏంటి అంటే చెక్క. ఎందుకు గురుగారు? సాటర్న్, శని గ్రహం మీద డైమండ్ వర్షమే కురుస్తుంది. అండ్ వీనస్ మొత్తం అది బంగారంతో చేయబడింది. అది ఉపరితలం అంతా మొత్తం గోల్డెన్, డస్ట్. గోల్డ్ వరే ఉంటుంది, మొత్తం గోల్డ్ డస్ట్ తోనే ఉంటుంది. అట్లా మీరు జూపిటర్ లో కూడా అక్కడ కూడా డైమండ్స్ వర్షాలు కురుస్తాయి. ఆస్ట్రాయిడ్స్ అన్ని మొత్తం బంగారము వజ్రాలే ఉన్నాయి. ఆస్ట్రాయిడ్ బెల్ట్ మొత్తం విశ్వంలో
చెక్క ఎక్కడ దొరకదు, భూమి మీద మాత్రమే దొరుకుతుంది. అందుక ఇంకా శాటిల్లో వజ్రాల వర్షం కురిపిస్తారంటే అది విషయం ఎవరికి తెలీదా, లేకపోతే అక్కడికి వెళ్ళిపోతారు అనుకుంటున్నాను. వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, అవ్వట్లేదు కదా అంత దూరం వెళ్ళడానికి. అయితే అందుకోసమే మాస్ మీద కాలనీ చేస్తే మాస్ మీద నుంచి సాటర్న్ దాకా వెళ్ళడం ఈజీ అని చెప్పి ఆ మాస్ మీద కాలనీ చేయడానికి ఉద్దేశం అది. ఓకే ఓకే. చంద్రుడి మీద వజ్రాలు చాలా దొరుకుతాయి. కాబట్టి అంటే ఇప్పుడు సంతోషము అనేటువంటిది ఎలాంటిది అంటే జ్ఞానంతో ఉంటే మాత్రమే అది సంతోషం ఉంది. జ్ఞానం లేకపోతే సంతృప్తి అనేటువంటిది ఎప్పటికీ ఉండదు. సంతోషం అంటే ఏంటి అంటే విచారణ పూర్వక జ్ఞానానికే సంతోషం అని పేరు. ఇప్పుడు నేను ఏ రూపాన్నైతే చూసి నేను అబ్బా ఇది నా దగ్గర అంటే బాగుంటుంది, నేను సంతోషంగా ఉంటానేమో అని అనుకొని ఆ రూపం గురించి ఆలోచిస్తూ ఒకవేళ దాన్ని పొందడానికి కొరకు ప్రయత్నాలు చేసి మొత్తానికి ఒక ఆభూషణాన్ని కొన్నాము అనుకోండి, అది ఆ సంతోషం ఎంతసేపు ఉంటుంది? అది పాతదైపోయే వరకు. ఒకటే రోజు, రెండో అంతే. రోజు రాత్రి దాన్ని ఎప్పుడు తీసుకెళ్లి బ్యాంక్ లాకర్ లో పెట్టేద్దామా అని ఉంటుంది. వేసుకున్నా కూడా మళ్ళీ దాంట్లో ఎన్ని మా తోడుకడలు చూస్తే ఏమనుకుంటుందో ఏమో. మా అత్తగారు ఇచ్చారని చెప్పేసి ఏదో డబ్బులు ఇచ్చింది అందుకే మేము కొన్నామని అనుకుంటాము. మా తోడుకడలు వచ్చినప్పుడు వేసుకోకుండా ఉండాలి, ఆడపడుచు వచ్చినప్పుడు వేసుకోకుండా ఉండాలి. అంటే ఇది ఈజీగా రిలేట్ అవుతారని చెప్తున్నాను నేను అంతే. అది పొగిడారంటే బాగానే ఉంటుంది, అది అవతల వాళ్ళు పొగడకపోతే ఇంకా మళ్ళీ దాని గురించి అది బాధ. ఇంకా అది కూడా ఒక సంతోషమే కదా గురువు గారు. అంటే ఇప్పుడు కొన్ని మనకి ఇష్టం లేకపోవచ్చు, కానీ అవతల వాళ్ళు ఇది బాగుంది అంటే అదొక సంతోషం. అది బాగుంది ఇది బాగాలేదు అనేటువంటి అదొక సంతోషం. ఇప్పుడు అంటే సంతోషం అనేటువంటిది ఏంటి అంటే అది ఎమోషన్ కాదు అని చెప్పడం నా ఉద్దేశం. సంతోషం అది జ్ఞాన స్వరూపం. అది అయితే మనం చాలా సార్లు చాలా విషయాల ద్వారా క్షణిక సంతోషాన్ని పొందుతున్నాము, కానీ భోగాలు ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి, బంగారు ఆభూషణాలు ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు స్వామికి, వెంకటేశ్వర స్వామికి అవసరం లేదు నిజంగా బంగారం, కానీ ఆయనకి అన్ని అలంకారం చేసి మనం సంతోషపడుతున్నాం. అయితే సంతోషం అనేటువంటిది ఎమోషన్. మనం ఇన్ని రోజులు దాన్ని ఎమోషన్ అని అనుకుంటున్నాం కాబట్టి అది క్షణికం అయిపోతుంది. ఇది జ్ఞానంగా ఎలా పరిణమించాలి? విచారణ చేయాలి. ఇప్పుడు దీన్ని ఇంకోలాగా ఇప్పుడు కొన్ని ఇప్పుడు కొంతమంది నాకు ఆ రెడ్ కలర్ కార్ ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను. అదే గురుగారు ఇక్కడ ఒకటి, ఇప్పుడు మనం చిన్న చిన్న విషయాలకే అంటే దొరికితే అది మనం అనుకున్నది అయితే సంతోషంగా, లేకపోతే దుఃఖించడం, అలాంటి చిన్న చిన్న విషయాలకి కూడా ఇప్పుడు ఇది జ్ఞానంతో కూడినది అనుకుంటున్నాం కదా. ఆ జ్ఞానం కానీ విచారణ చేయడం అనేది దానికి తత్వజ్ఞానంతో అంత పెద్ద పదం వాడడం అది అలా అది కరెక్ట్ అంటారా? అంటే చిన్న చిన్న విషయాలకి మరి ఈ జ్ఞానాన్ని తత్వజ్ఞానాన్ని డిఫరెన్షియేట్ చేయడానికి కొరకే దాన్ని తత్వజ్ఞానం అన్నాగా. ఓకే, ఇది జ్ఞానము, దాని తర్వాత తత్వజ్ఞానము. ఓకే. ఇప్పుడు దీని గురించి విచారణ చేయాలి. సంతోషం ఎలా వస్తుంది? సంతోషం ఎలా పొందగలను నేను? ఇప్పుడు ఉన్నదాంతో సంతోషపడాలి అంటే ఎలా పొందగలుగుతాం? నాకేదో గైడ్ లైన్స్ ఉండాలి కదా. అందరు చెప్పేస్తారు ఉన్నదాంతో సంతోషపడు. అలా చెప్పేవాళ్ళు కూడా చెప్పలేరు ఎలా చేయాలి. మనకి మనమే ఆలోచించుకోవాలి దాని గురించి. ఇప్పుడు ఈ వస్తువు ఉంది, దీనితో నేను ఎన్ని రోజులు సంతోషంగా ఉన్నాను అంటే నేను ఇప్పుడు ఏదైతే ఎక్స్పీరియన్స్
నేను నేను ఇప్పుడు నిజంగా సంతోషం ఎమోషన్ అనుకొని ఎక్స్పీరియన్స్ అవుతున్నాను కదా. ఈ సంతోషం అనే ఎక్స్పీరియన్స్ నేను ఎన్ని రోజులు నేను ఆ, పొందగలుగుతున్నాను? ఎన్ని రోజులు పొందగలుగుతున్నాను? ఉమ్, అంటే ఈ వస్తువు వల్ల ఏదైతే అంటే ఇప్పుడు ఈ వస్తువు నాకు అవసరం కాబట్టి నేను కొన్నాను. ఇప్పుడు ఏదో ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఇంట్లో ఇల్లు కావాలి, కార్ కావాలి, ఇవన్నీ బాగున్నాయి. సో ఈ ఇల్లు, కారు ఇవన్నీ నెసెసిటీస్, ఇవన్నీ నీడ్స్, ఇవన్నీ వాటిని అంతవరకు ఫుల్ఫిల్ చేసుకో అయిపోయింది వాటి పని. కానీ మనం ఆ, దానివల్ల తర్వాత వచ్చేటువంటి దుఃఖం ఇప్పుడు దీని ద్వారా సంతోషాన్ని నేను పొందుతున్నాను అంటే దాని తర్వాత దాంతో వచ్చేటువంటి దుఃఖానికి కూడా దాన్ని కలిపేసి చెప్పేస్తున్నా. ఇంట్లోకి వచ్చామంటే గృహప్రవేశం చేసిన రోజే మా ఇంట్లో ఏదో ఇబ్బంది వచ్చింది, ఇంకా అందుకే ఇల్లు అమ్మేస్తున్నాం. మూర్ఖత్వం అది. ఉమ్, కారు కొన్నానండి, కారులో వెళ్తుంటే మొదటి రోజే నాకు ఇలా ఏదో ఇబ్బంది అయిపోయింది, అందుకే కారు అమ్మేశాను నేను. కారు తీసుకుంది 20 అమ్మేసింది 10 లక్షలు. ఎందుకు? ఒక చిన్న ఏదో ఇన్సిడెంట్ అయింది. ఆ వస్తువుకి దానికి సంబంధమే లేదు అసలు. అంటే అంటే మనం ఏం చేస్తున్నామంటే సంతోషాన్ని వస్తువుతో కలిపి చెప్తున్నాం, అందుకోసం మనము దుఃఖాన్ని కూడా అనుభవిస్తున్నాం. సంతోషం వస్తువు లేదు, సంతోషం అనేటువంటిది జ్ఞానంతో ఉన్నది. ఎవరు కార్ని చూసి సంతోషపడే యోగ్యత ఉంది తెలుసా అండి? కార్ కొన్నాము, కార్ వచ్చింది మన ఇంట్లోకి అని చెప్పి అది సంతోషకరమైన విషయంగా ఎక్స్పీరియన్స్ అది చెప్పుకోవడానికి ఎవరికి యోగ్యత ఉంది తెలుసా? ప్రతిరోజు ఆ కార్ కొన్న 10 సంవత్సరాల తర్వాత కూడా, 15 సంవత్సరాల తర్వాత కూడా ఆ కార్ని ప్రతిరోజు తుడిచి కొత్తదిలాగా ఎవరైతే పెట్టుకోగలుగుతున్నారో వాడికి మాత్రమే యోగ్యత ఉంది. మనం నిజంగా వస్తువు నుంచి వచ్చేటువంటి సంతోషాన్ని కూడా ఎక్కువ రోజు అనుభవించట్లేదు. భారతదేశంలో అయితే అది లేదండి. మీకు ఎక్కడో కోట్లలో ఒకరిద్దరు కనిపిస్తారంటే. మనం నిజంగా అంత మెటీరియలిస్టిక్ కాదు. మన మెటీరియలిజం కూడా సూపర్ఫిషియల్ అయిపోయింది. ఏదైతే మన ఆధ్యాత్మికత సూపర్ఫిషియల్ అయిపోయిందో మెటీరియలిజం కూడా సూపర్ఫిషియల్ అయిపోయింది. మనం ఎందుకోసం బతుకుతున్నామో మనకు తెలియట్లేదు. పాశ్చాత్య దేశాల్లో పుట్టినటువంటి వాళ్ళకి ఒక జీవితానికి ఒక గమ్యం ఉంది. వాళ్ళు ఏదో ఒకటి లైఫ్లో ఒక గోల్. నేను షెవీ పానియాక్ 1955 మోడల్ కార్ కొనాలి, దాంట్లో తిరగాలి. దాన్ని తమిళ్లో పదం ఉంది దానికి, ఈక్వివలెంట్ నా తెలుగులో ఇంకే భాషలో అంత పర్ఫెక్ట్ పదం పొక్కిషం అంటారు. దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే ఇన్వాల్యుబుల్ అంతే వస్తుంది, అమూల్యం కాదు. తమిళ్లో దానికి పొక్కిషం అంటారు. దాన్ని అట్లా చూసుకుంటారు. అలా అంత కూడా మనం ఏదైనా ఒక వస్తువుతో సంతోషంగా ఉండలేము. ఎందుకంటే మనకు బయటికి రాకుండా దీన్ని మనం అనుభవించకుండా ఓ పెద్ద సంఘర్షణ జరుగుతూ ఉంటుంది ఎప్పుడు. దాంతో ఏమైపోతుంది అంటే కార్ మీద ఇవన్నీ అంటే చిన్న చిన్న ఇబ్బందులు రాగానే దాన్ని మనం దూరం చేసేసుకుందాం అనిపిస్తుంది. మొత్తానికి ఇప్పుడు సంతోషం అనేటువంటిది జ్ఞానం అని, అది అంటే ఆ విషయక జ్ఞానం, ఇంద్రియజన్య ఆ విషయజన్య ఇంద్రియ ఇంద్రియ సంసర్గ ఇంద్రియ విషయేణ సహా ఇంద్రియ సంసర్గజనిత జ్ఞానం అని చెప్పాలి. విషయేంద్రియ సంసర్గజన్య జ్ఞానం అని చెప్పాలి సంతోషం. అది కాకుండా వెనక ఏం చెప్పినా సంతోషం అంటే అది అబద్ధమే.
బుద్ధి అనేటువంటిది సంతోషశాలిని ఎప్పుడవుతుంది అంటే ఈ విచారణ ఉన్నప్పుడు. ఇప్పుడు నేను దేన్నైతే సంతోషం అని అనుకుంటున్నానో అది నిజంగా నాకు సంతోషాన్ని ఇస్తుందా? ఏదైతే నేను సంతోషం అనుకున్నానో అది నిజంగా సంతోషమేనా? లేదు, ఏదో విషయ ఆనందం అంతే నేను పొందుతున్నాను, అది సంతోషం కాదు. నేను మనం నిజంగా పొందేదంతా కూడా విషయానందమే. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు యొక్క రూపాన్ని చూసి ఆనందం పొందినా, ఏదైనా ఒక వస్తువు దాని స్పర్శ ద్వారా విన్నా, అవన్నీ కూడా విషయానందాలే. ఇది విషయానందము, ఇది వైషయిక ఆనందము, సంతోషం కాదు అని గట్టిగా అనుకుంటే అప్పుడు ఏమైపోతుందంటే ఏదుందో దాంతో తృప్తి చెందడం అనేటువంటిది వస్తుంది. ఇప్పుడు ఎవడైతే ఆ తృప్తి చెందడం అయితే అలవాటు అయిపోయిందో వాడికి ఇంకా మహత్వాకాంక్షలు ఇంకేముంటాయి? తృప్తి చెందడం అలవాటు లేక పెద్ద పెద్ద కోరికలు పెట్టుకొని పెద్ద కోరికలు ఫుల్ఫిల్ అవ్వకపోయేటప్పటికి, మన యోగ్యతను మించినటువంటి కోరికలు పెట్టుకొని ఆ యోగ్యతను మించిన కోరికలు పూర్తి అవ్వకపోయేసరికి ఆ దాంతో బాధని పొంది, ఖేదాన్ని పొంది, ఇదన్నిటికీ కారణం ఈశ్వరుడే నాకు సక్సెస్ రాకుండా చేస్తున్నాడు అని చెప్పి ఈశ్వరుని నింద చేస్తూ నేను ఇంకా దేవుడిని నమ్మను, నాకు సక్సెస్ అలా అనుకుంటూ ఉండగానే కొన్ని రోజులకి వాడు 10 అనుకుంటాడు, 5 అయితే వచ్చింది. పురుషార్థంతో రావాల్సింది 5 వచ్చేసింది. ఇప్పుడు చూడ, నేను దేవుడిని నమ్మిన రోజులో నేను 0 ఉన్నాను, ఇవాళ నేను 5లో ఉన్నాను నేను. కాబట్టి దేవుడిని నమ్మకుండా ఉండడమే కరెక్ట్, శాస్త్రాలను నమ్మకుండా ఉండడమే కరెక్ట్, సంధ్యావందనాదులు చెయ్యకుండా ఉండడమే కరెక్ట్. ఏదేది శాస్త్రం చెప్పిందో ఆ శాస్త్ర విరుద్ధంగా చేయడం వల్లే నేను ఇవాళ ఈ పొజిషన్లో ఉన్నాను. నువ్వు శాస్త్రంతో కలిసి చేసింటే అయినా కూడా వాడికి సంతోషం లేదు, ఉన్నది కూడా అనుభవించకున్నాను. ఏంటంటే నాకు ఎంత అండి శాంతి లేదు అంటాడు. ఇంకొక రోజు ఏదో ఒక రోజు నాకు జ్ఞానం బల్బు వెలుగుతుంది, ఆ రోజు మళ్ళీ ధర్మం వైపు వెళ్ళాడుగా. చిన్నప్పటి నుంచి ఏవైతే ధర్మాలు చేసుకుంటూ వచ్చాడో ఆ ధర్మం వైపు రాలేడు. కాబట్టి ఏం చేస్తాడు? ఎవరైతే ఈ రూల్స్ అని లేకుండా కూడా నువ్వు మోక్షాన్ని పొందొచ్చు, ఉన్నతిని పొందొచ్చు అని చెప్పేసి ఎవరైతే అబద్ధాలు చెప్తుంటారో వాళ్ళ వైపు తిరుగుతారు. మూడు 360 సార్లు ప్రాణాయామం చేస్తే నీకు మోక్షం వస్తుంది. ప్రాణాయామం వల్ల మోక్షం వస్తుందని యోగ శాస్త్రకారులైనటువంటి పతంజలి మహర్షి చెప్పలేదే. సంఖ్య తెలియదు, 367 సార్లు ప్రాణాయామం రోజుకి చేస్తే మోక్షం వస్తుందంట. మీరు 367 సార్లు ప్రాణాయామం చేసి మీకు మోక్షం రాకపోతే నన్ను అడగండి, నేను ఇస్తాను మీ మోక్షం. అంటే అన్నింటిలో దొరికే మోక్షం అది. నా దగ్గర వచ్చారు ఇంకా మీకు ఇంకా అసలు వర్ణాశ్రమ భేదాలు ఏమీ లేవు, అన్ని ఒకటే, అన్ని వర్ణాలు ఒకటే, అన్ని ఆశ్రమాలు ఒకటే. నన్ను మాత్రం దేవుడుగా చూడండి. అన్ని వర్ణాశ్రమాలు ఏవి లేనప్పుడు నువ్వు కూడా లేవు కదా. లేదు అన్నప్పుడు నువ్వెందుకు అక్కడ స్టేజ్ పైన కూర్చున్నావు? మేమెందుకు కింద కూర్చున్నావు? మేమెందుకు నీకు డబ్బులు ఇవ్వాలి? నువ్వెందుకు గురువు అనిపించుకుంటున్నావు? ఇలా ఇప్పుడు నేను అంటే ఇప్పుడు ఏమైపోతారంటే మనసులో ఒక సంతోషం అనేటువంటి జ్ఞానం లేకపోవడం చేత వాళ్ళు ఏం చేస్తారంటే ఈ అధార్మికుల వైపు తిరుగుతారు. తిరిగి వీళ్ళ దగ్గర ఉన్న కష్టపడి సంపాదించుకున్నటువంటి 5లో సగాన్ని కూడా ఇచ్చేస్తారు. అక్కడ 2:30కే వచ్చేస్తాడు వీడు, అయినా వీడికి తృప్తి రాదు.
సంతోషామృతపానేన ఏ శాంతాః తృప్తిమాగతాః భోగ శ్రీరతులా తేషామేష ప్రతివిషాయతే. అయితే నిజంగా ఎవడైతే ధర్మంతో ఉండి ఎవడైతే శమంతో ఉండి శాంతుడై ఉంటాడో, ఈ సంతోషం అనేటువంటి అమృతం తాగి ఎవడైతే ఉంటాడో, ఎవడైతే దీని ద్వారా తృప్తిని పొంది ఉంటాడో, ఈ భోగశ్రీ అతులా తేషాం ఏషా ప్రతివిషాయతే. ఇవి భోగములు, సంపదలు, విషమ ప్రతి విషాయతే, ఇవన్నీ కూడా విషములాగా అయిపోతుంటాయి. అప్పుడు వీడు దాని వెనక పరిగెత్తాడు, అవే వీడి వెనక పరిగెత్తూ ఉంటాయి. నదా సుఖయంత్యేతాః పీయూష రసవీచయః యథాతి మధురాస్వాదః సంతోషో దోషనాశనః. న తథా సుఖయంత్యేతాః పీయూష రసవీచయః. ఇప్పుడు దేవతలు ఏదైతే పీయూషాన్ని, అమృతాన్ని తాగారో, ఆ ఒకవేళ అమృతం యొక్క తరంగాలు ఒకవేళ మన మీద వచ్చి పడుతున్నా కూడా న తథా సుఖయంత్యేతాః యథా అతి మధుర ఆస్వాద సంతోష. సంతోషం ఎలాగైతే మనకి మనకు తృప్తినివ్వగలదో, ఏ స్థాయిలో తీసుకెళ్ళి మనకు సంతోషం మనల్ని కూర్చోబెట్టగలదో, అమృత తరంగాలు కూడా, అమృతం ఎంత తాగుతారండి దేవతలు, ఎంత తాగారు? ఒక చుక్క తాగారు. ఒక్క చుక్క తాగితేనే వాళ్ళు అమర్త్యులైపోయారు, వాళ్ళు అమృతాన్ని తాగి. అలాంటిది ఒకవేళ అమృత రసం యొక్క తరంగాలు వచ్చి మన మీద పడుతున్నా కూడా దానివల్ల వచ్చేటువంటి ఆ భావన, సంతోషం ఇచ్చినటువంటి స్థాయి అమృతరస తరంగాలు కూడా అప్రాప్త వాంఛాముత్సృజ్య సంప్రాప్తే సమతాంగతః అదృష్ట ఖేదో యః స సంతుష్ట యోచ్యతే. అప్రాప్త వాంఛాముత్సృజ్య. చెప్పండి గురుగారు, ముందర దాంట్లో అది అంటే పోలిక అర్థం కాలేదు గురుగారు. ఒకవేళ ఆ అమృత తరంగాలు మన మీద పడినా దాని వల్ల వచ్చే ఆనందమా, లేకపోతే అది అర్థం కాలేదు అంటే గురుగారు, అది ఒకసారి అక్కడ నేనేదో అమృతం తాగానని ఒక భావన ఉంది కానీ ఇప్పుడు దాన్ని సంతోషం అనలేము. ఇప్పుడు నిజంగా సంతోషం ముందర అది కూడా చిన్నది అయిపోయింది. అది కూడా ఒక భోగమే అనుకోవచ్చు కదా గురుగారు. అంతే, అది కూడా ఇప్పుడు మన్వంతరం వరకు నేను జీవించి ఉండాలి అనేటువంటి ఒక కోరికతోనే అమృతాన్ని సేవించారు దేవతలందరూ. ఓకే. అప్రాప్తం. ఇప్పుడు సంతోషం అనేటువంటిది ఫస్ట్ స్టెప్ ఏంటిది అంటే, ఎక్కడి నుంచి వస్తుంది అంటే, అప్రాప్త వాంఛాముత్సృజ, ఏది లభించలేదో దాని పట్ల వాంఛని వదిలేసి, సంప్రాప్తే సమతాంగత, ఏది లభించిందో దాని పట్ల సమత్వ భావాన్ని పెట్టుకొని, అదృష్ట ఖేద అఖేద, అదృష్టాదుల్ని వీటిన్నిటినీ కూడా అదృష్ట ఖేద అఖేద, ఏదో వచ్చినటువంటి ఖేదం, అదృష్ట దురదృష్టాలతో వచ్చినటువంటి ఖేదాదుల్ని ఎవడైతే దాంతో దుఃఖాన్ని పొందడో సహ సంతుష్ట యోచతే, వాడినే సంతుష్టుడా అనొచ్చు. ఆత్మని సంతోషం యావద్యాతి న మానసం ఉద్భవంత్యాపదస్తావత్ లతా ఇవ మనోవిలా.
సంతోష శీతలం చేతః ఆ ఆత్మనా ఆత్మని సంతోషం యావద్యాతి న మానసం ఉద్భవంత్యాపదస్తావత్ లతా ఇవ మనోభావాత్. అవి మామూలుగా మనం ఏం చేస్తాం, లతలు చూస్తూ ఉంటాం అడవిలో. ఏదో ఒక బిలం నుండి లతలు పైకి వస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. అలా లతలు పైకి వస్తున్నాయి. అవి వాటి మూలం ఎప్పటిదాకా పోలేదో అప్పటిదాకా బిలాల నుండి లతాలు వస్తూనే ఉంటాయి. అలాగే వాటిని ఏమంటున్నాం అంటే ఆపదలు అనేటువంటి లతలు. ఈ బిలం దేనికి ఒప్పుకున్నాం అంటే, బిలం ఉంటే రంధ్రం. ఈ మధ్య ఒక ఆవిడ బయలుదేరారు. ఈ మధ్య ఏంటి, చాలా సంవత్సరాలుగా చూస్తున్నాను ఆవిడకి అన్నిట్లలో బిలం ఇంత తప్ప ఇంకో ప్రతిదాన్ని బిలంలోనే తీసుకెళ్లి పెడుతుంది. ఆవిడకి ఏదో నేనేదో విజయాన్ని సంపాదించాను, నేను అన్నిటికీ ఈశ్వరి అని చెప్పి పేరు పెట్టేసుకుంది ఆవిడ. ప్రతిదీ ఆవిడ బిలమే. ఇంకా మీరు ఆవిడ ఉపన్యాసం వినేవాళ్ళు మూర్ఖుల, వాళ్ళెంత బిలంలో ఉన్నారో తెలియదు. సరే, ప్రకృత మనస్రామ. ఇప్పుడు ఆత్మని సంతోషం యావద్యాతి న మానసం. ఆత్మ ద్వారా ఆత్మయందు సంతోషం అంటే ఎక్కడ సంతోషాన్ని చూడాలి అంటే బాహ్య వస్తువుల యందు సంతోషం లేదు. సో ఎక్కడ సంతోషం నిజంగా చూడాలి? ఆత్మని ఏవ సంతోషం యావద్యాతి మానసం సంతోషం యావద్ నా యాతి. మనసుతో సంపూర్ణమైనటువంటి సంతోషాన్ని ఆత్మయందు ఎవరైతే సంతోషాన్ని పొందడో, అంటే ఏం పొందాలి నేను? పొందడానికి ఏమీ లేదు, ఏం లేదు, అన్నీ పొందున్నాను నేను. ఎందుకు? సర్వవ్యాపక చైతన్యాన్ని నేను అనే భావన వచ్చేస్తుందిగా. సర్వవ్యాపక చైతన్య అనేటువంటి భావనతో ఎక్కడ చూడాలి? ఆత్మని ఏవ. సర్వవ్యాపక చైతన్యంలోనే అంతా ఉన్నదంతా కూడా చైతన్యంలోనే ఉంది. నేను చైతన్యంలో లేను. చైతన్యం కంటే భిన్నంగా నేను లేను. అప్పుడు పొందవలసింది, పొందకూడనిది, పొందినది ఇవేవి లేదు. ఎప్పటిదాకా ఈ భావన రాదో అప్పటిదాకా బిలం నుండి లతలు పుట్టినట్టుగానే ఆపదలు పుడుతూనే ఉంటాయి. సంతోష శీతలం చేతః శుద్ధ విజ్ఞాన దృష్టిభిః భృశం వికాసమాయాతి సూర్యాంశుభిః ఇవాంబుజం. సూర్యకిరణాలు తాకగానే ఎలాగైతే పద్మం వికసిస్తుందో, అలాగే సంతోషం వల్ల ఏమవుతుంది అంటే సంతోష శీతలం చేత మనస్సు శీతలత్వాన్ని పొందుతుంది, చల్లబడుతుంది. మనస్సు నీ మనస్సు చల్లగుండా. ఇవన్నీ మీరు ఒకసారి ఇలాంటివన్నీ, వాడి కడుపు చల్లగుండా, నీ మనస్సు చల్లగా ఉండు. ఇవన్నీ మర్చిపోయానండి. ఇలాంటి ఆశీర్వచనాలే వినట్లేదు. ఏమన్నా విజయలక్ష్మి గారు ఏమన్నా కొద్దిగా మాకు సహాయం చేసి ఇలాంటివన్నీ కొద్దిగా రికార్డ్ చేసి పంపిస్తే విని సంతోషిస్తా ఉంది. ఇవాళ రోజున ఎవరైనా పెద్దవాళ్ళ కాళ్ళకి నమస్కారం చేయగానే కోట్ల రూపాయలు సంపాదించు, ఏం కావాలనుకుంటున్నావు? వీసా కావాలన్నావు, నీకు వీసా రావాలి. ఇవే చెప్తున్నారు కానీ చల్లగా ఉండు. విజయలక్ష్మి గారు, మీరు చిన్నప్పుడు విన్నారు ఇలాంటి ఆశీర్వచనాలు? మాకు మళ్ళీ ఒకసారి రికార్డ్ చేసి పంపిస్తారా అమ్మా? నేనా మరి గురుగారు? అవునండి, మీరే అండి. విన్నాం. నువ్వు చల్లగా ఉండు, మనసు చల్లగా ఉండాలి. అవును, ఇవ్వండి నిజంగా ఆశీర్వచనాలు. పెద్దవాళ్ళు అవే అనేవాళ్ళండి చిన్నప్పుడు. నువ్వు సుఖంగా ఉండు. ఏంటి సుఖము అని అప్పుడు మనం నిజంగా మనం అప్పుడు ఆలోచించేవాడు. ఏంటి సుఖము, ఏంటి చల్లగా ఉండడం అంటే ఏంటి? అది చల్లగా ఉండు అనే దాన్ని ఒకవేళ ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసుకుంటే అది కోల్డ్ అంటే మరణించడం అర్థం. లేదు గురువు గారు, ఈక్వలెంట్ ఇంగ్లీష్ లో. ఈక్వలెంట్ గోయింగ్ కోల్డ్ అనే ఇడియానికి అర్థం చనిపోయాడు అని అర్థం.
నువ్వు చల్లగా ఉండు అనే దానికి అంటే ఎంత గొప్ప ఆశీర్వచనమో మీరు ఆలోచించండి. అవును. కానీ ఇప్పుడు రోజులు ఎవరు, ఆ పెద్దవాళ్ళు కూడా ఎవరు అట్లా ఆశీర్వదించట్లేదు. నువ్వు తొందరలో ఒక కారు కొనాలి, నీటిలో నువ్వు మంచి ర్యాంక్ రావాలి, అన్ని క్షణిక సుఖాల గురించే ఆశీర్వచనాలు ఉన్నాయి, కానీ ఎవరు కూడా శాశ్వత సుఖాన్ని గురించి, పరమానందాన్ని గురించినటువంటి ఆశీర్వచనాలు ఎవరు ఇవ్వరు. ఆశీర్వచనం అంటే అదే అప్పటి కదండి. ఇప్పుడు ఎవరు అప్పుడు వాళ్ళకి చల్లగా ఉండాలి సంతృప్తి ఉండేదండి. అనుకోవట్లేదండి. ఆ సంతృప్తి ఉండేదండి అప్పుడు వాళ్ళకి. ఇప్పుడు కాదు అలా చెప్పిన వాళ్ళకు కూడా వాళ్ళేమి ఇదే భావంతో చేస్తున్నారని కాదు, అంటే ఆశీర్వచనం అంటే ఇదే అని తెలుసు వాళ్ళకి. అవును. ఇప్పుడు ఆయుష్మాన్ భవ సౌమ్య అనేటువంటిది ఆశీర్వచనం. ఎవరైతే అభివాదన చేయిస్తున్నాడో వాడిని గురించి ఆయుష్మాన్ భవ సౌమ్య అని ఆశీర్వదించారు. దాన్ని ఆయుష్మాన్ భవ సౌమ్య దానికి అర్థమే తెలియదు, కానీ దాన్ని ఏం చేసేసారు, అమ్మాయిలు నమస్కారం చేయగానే ఆయుష్మతి భవ, సౌభాగ్యవతి భవ, సుమంగళి, ఏదేది కావాలి భవ లేదు అక్కడ, భవ ఆయుష్మాన్ భవ సౌమ్య అని. అంటే నీకు ఎప్పటికీ కూడా ఆయుష్మాన్ యోగము, భవకరణము, సౌమ్య వాసనము, ఇవి మూడు కలిసేటువంటి యోగం చాలా దుర్లభమైనటువంటి యోగం. అలాంటి దుర్లభమైనటువంటి యోగము, అట్లాంటి అమృత కాలము నీకు ఎప్పటికీ కలగని అని చెప్పడం ఆయుష్మాన్ భవ సౌమ్య. ఆయుష్మాన్ భవతే సౌమ్య, నీకు ఆయుష్మాన్ యోగము, భవకరణము, సౌమ్యవాసన లాంటి అమృత ఘడియలు ఎప్పటికీ నీకు కలగ, అంటే ఆ సమయంలో చేసినటువంటి పనులన్నీ కూడా సంపూర్ణంగా సిద్ధిస్తాయి అని జ్యోతిష్ శాస్త్ర ప్రకారం వచనం. ఇది అయితే చల్లగా ఉన్నాయన, ఎవరు ఒక 10 రూపాయలు ఇవ్వండి, నువ్వు చల్లగా ఉండాలి అంటారు. ఇప్పుడు ఎవరు ఆశీర్వదించట్లేదండి. అలా ఆశీర్వదించే వాళ్ళని వినాలని కానీ ఎక్కడ వినట్లేదు. లేదు గురుగారు, ఇప్పటికీ మా వైపు పల్లెటూరులో పెద్దవాళ్ళు అలాగే అంటున్నారు గురుగారు. అంటున్నారు, ఎందుకు అంటున్నారు తెలియకుండా అది తెలీదు, నిజంగానే వాళ్ళకి తెలీదు, కానీ అదే అంటున్నారు. చల్లగా ఉండు అంటే ఎందుకు చల్లగా ఉండాలి, ఏ విషయంగా చల్లగా ఉండాలి, ఎలా అంటే సంతోషం చేత చల్లబడినటువంటి మనసుగా ఉండాలి. నీ మనసు చల్లగా ఉండాలి, నీ కడుపు చల్లగా ఉండాలి. కడుపు మనసు రెండు ఒకటే అక్కడ. కడుపు శబ్దము మనసుకి ఉపలక్షణం అంతే. దాన్ని తిట్టు, నీ అమ్మ కడుపు మాడ అని చెప్పేసి తిట్టుగా అయిపోయింది. ఆ తిట్టుని అందరూ వాడుతున్నారు, కానీ దానికి అంటే నీ కడుపు చల్లగా ఉండాలి అని చెప్పిన దాన్ని విరుద్ధంలో కడుపు మాడ అని చెప్పి తిట్టడము, అది తిట్టుగా ఉంది. ఆ తిట్టు ఇవాళకి అందరూ వాడుతున్నారు. ఎవరో ఆయన ఒక్కసారి ఒక్క సినిమాలో, జంధ్యాల ఒక్క సినిమాలో వాడితే అది ఇప్పటికీ ఒక్కసారి వాడింది. అంటే దోష బుద్ధి ఎంత తొందరగా ప్రబలమవుతుంది. అనాదిగా ఎంతో కాల తెలుగు ఎప్పటి నుంచి ఉందో అప్పటి నుంచి వస్తున్నట్టు నీ కడుపు చల్లగా ఉండాలి, నీ మనసు చల్లగా ఉండాలి అనేటువంటి భాష పుట్టినప్పటి నుంచి వచ్చినటువంటివి అయితే అవి పోయాయి. సరే, మొత్తానికి భృశం వికాసయాది శుద్ధ విజ్ఞాన దృష్టిభి వికాసం ఆయాతి. వాళ్ళు మనస్సు ఒకవేళ సంతోషంతో చల్లబడినటువంటి మనస్సు గల వాళ్ళు, శుద్ధ విజ్ఞాన దృష్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత వాళ్ళు తొందరగా వికాసాన్ని పొందుతారు. ఏంటి వికాసం? మళ్ళీ చూద్దాం వికాసాన్ని. అజ్ఞాన ఘనయామిన్యా సంకోచం నరాంబుజం యాతి అసౌ ఉదితో యస్య నిత్యం సంతోష భాస్కర. సంతోషం అనేటువంటి సూర్యుడు ఎప్పటికీ ప్రకాశిస్తూ ఉంటే, మనుష్యులు అనేటువంటి పద్మాలు, అజ్ఞానం అనేటువంటి చీకటి రాత్రులు, అజ్ఞానం అనేటువంటి చీకటి రాత్రులలో మనుషులు అనేటువంటి పద్మాలు అవి ముడుచుకుపోవు. మళ్ళీ సంతోషం అంటే మళ్ళీ ఇంకా అజ్ఞానం అనేటువంటి చీకటి ఉండదు. ఆశా వైవశ్య వివశే చిత్తే సంతోషవర్జితే
మ్లానే వక్త్రమివాదర్శే నజ్ఞానం ప్రతిబింబతి. ఆశా ఆశా వై ఆశా వైవశ్య వివశే. ఇప్పుడు ఒకవేళ మలిన దర్పణం ఉందనుకోండి, మురికి పట్టినటువంటి దర్పణం. ఏంటి ఆ మురికి పట్టినటువంటి దర్పణం అంటే ఆశచేత వివశత్వం, సంతోషరహితత్వం అనేటువంటి మాలిన్యం కలిగినటువంటి దర్పణం. అద్దంలో ముఖము ఎలా ప్రతిబింబించదో అలాగే, అంటే మలినమైనటువంటి అద్దంలో ముఖ ప్రతిబింబం ఎలాగైతే ఉంటుందో అలాగే ఆశతో వివశమైనటువంటి సంతోషరహితమైనటువంటి మనస్సులో, చిత్తములో జ్ఞానము ప్రతిబింబించదు. అకించనోప్యసౌ జంతు సామ్రాజ్య సుఖమశ్నతే ఆది వ్యాధి వినిర్ముక్తం సంతుష్టం యస్య మానసం. సంతోషం ఉంటే మనోవ్యాధులు కలగవు. వాడు నిరుపేద అయినా కూడా అకించనోపి అసౌ జంతు సామ్రాజ్య సుఖమశ్నుతే, సామ్రాజ్య సుఖాన్ని అనుభవిస్తాడు. నాభివాంఛతి అసంప్రాప్తం ప్రాప్తం భుంక్తే యథాక్రమం యః సుసౌమ్య సమాచార సంతుష్ట ఇది గచ్చతే. నాభివాంఛతి అసంప్రాప్తం, ఇంతకుముందు చెప్పినట్టుగానే అసంప్రాప్తమైన దాని గురించి వాంఛించడు. పొందినటువంటి దాని మీద ఏవైతే వచ్చాయో సుఖ దుఃఖాలు వాటిని అనుభవిస్తూ సౌమ్యాచరణంగా ఉంటాడు. వాడిని సంతుష్టుడు అంటారు. సంతుష్టి పరితృప్తస్య మహతః పూర్ణచేతసః క్షీరాబ్ధేరివ శుద్ధస్య ముఖే లక్ష్మీర్విరాజతే. సంతోషం వల్ల తృప్తి, సంతోషం రెండు వేరే వేరే అండి. సంతోషం వల్ల పరిపూర్ణంగా తృప్తి, ఇంకా తృప్తి అంటే పొందవలసినటువంటిది ఇంకొకటి లేదు అనేటువంటి భావనకి తృప్తి అని పేరు. ఇప్పుడు భోజనం చేస్తే తృప్తి కలిగింది అంటే ఇంకో ఏం తినాలనిపించకపోతే అది తృప్తి. మహతః క్షీరాబ్ధేరివ శుద్ధస్య ముఖే లక్ష్మీ విరాజ. అతడి ఆ క్షీరాబ్దిలో ఎలాగైతే లక్ష్మి విరాజిస్తుందో అలాగే వీడి ముఖంలో కూడా లక్ష్మి వసిస్తుంది. పూర్ణతామలమాశ్రిత్య స్వాత్మన్యేవాత్మనా స్వయం పౌరుషేణ ప్రయత్నేన తృష్ణాం సర్వత్ర వర్జయే. అందుకు పూర్ణత్వ అమలమాశ్రిత్య, పూర్ణతామలమాశ్రిత్య, అమలత్వాన్ని అంటే దోషములు లేకుండా ఉన్నటువంటి స్థితి అమలత్వం. పూర్ణత్వాన్ని స్వాత్మన్యేవ ఆత్మనా స్వయం. ఇది ఈ లైన్ అండర్లైన్ చేసుకోవాలండి. ఎక్కడ సంతోషాన్ని చూడాలి, దేంతో సంతోషాన్ని చూడాలి, ఏదైనా వస్తుంది అంటే ఆత్మనియేవ సంతుష్ట. అది ఎట్లా చేయాలి? పౌరుషేణ ప్రయత్నం, మొదలు కొద్దిపాటి ప్రయత్నం కావాలి. ఎక్కడ? చేతులతో కాళ్ళతో ఆడించి ఏమీ చేసేది లేదు. అక్కడ ప్రాణాయామాది ఇత్యాదులన్నీ అక్కడ ఏమీ లేవు. ఇక్కడ కేవలం విచారణ మాత్రమే ప్రధానం. అలా ఉంటూ తృష్ణని సర్వత్రా దాన్ని వదిలిపెట్టాలి. సంతోషామృతపూర్ణస్య శాంత శీతలయా ధియా స్వయం స్థైర్యం మనోయాతి శీతాంశోరివ శాశ్వతం. సంతోషామృతపూర్ణస్య శాంత శీతలయా ధియా స్వయం స్థైర్యం మనోయాతి శాంతాంశోరివ శాశ్వతం. చంద్రుడిలాగా సంతోషంతో కూడినటువంటి మనస్సు స్థైర్యాన్ని పొందుతుంది. ఆ సంతోషపుష్ట మనసం భృత్యా ఇవ మహర్ధయ రాజానం ఉపతిష్టంతి కింకరత్వం ఉపాగతా. ఇప్పుడు ఒకవేళ సంతోషం ఎవరికైతే ఉందో, ఇప్పుడు ఉన్నదాంతో సంతోషపడండి అంటే ఇంకా మనకు రాకపోయినా కూడా సంతోషం పడాలండి అంటే లేదు. సంతోషం ఎవరికైతే ఉందో వాడికి సంపదలని కూడా కింకరులాగా వచ్చి పడతాయండి వాడి వెంట. వాడు అవసరం లేదు. అదే సంతోషంగా వస్తాయి అని చెప్పి ఇలా ఉండాల్సిన అవసరం లేదు. ఉండడం వల్ల అలవాటు చేసుకున్నాడంటే అన్ని సంపదలు వాడి వెంట కింకరులాగా వచ్చేస్తాయి. ఆత్మనైవాత్మని స్వస్థే సంతుష్టే పురుషే స్థితే ప్రశామ్యంతి వ్యాధయ సర్వే ప్రావృషీవ
ఆశుపాంసవః. వర్షాకాలంలో దుమ్ము ఎలాగైతే ఆగిపోతుందో అలాగే తన యందు తానే సంతుష్టుడైనటువంటి వ్యక్తి యందు ఆది వ్యాధులన్నీ కూడా తొలగిపోతాయి, అణిగిపోతాయి. నిత్యం శీతలయా రామ కలంక పరిభిర్నయా పురుష శుద్ధయా వృత్యా భాతి పూర్ణతయేందువత్. పూర్ణచంద్రుడిలాగా ప్రకాశిస్తాడంట. ఎప్పుడు? నిత్యం శీతలయా కలంక పరిభిన్నయా శుద్ధయా వృత్యా. ఒకవేళ ఇలాంటి శుద్ధ వృత్తితో నిత్యం చల్లగా ఉన్నటువంటి, అరే అంటే కోపగించుకోకుండా అలా అని కాదు. ఇప్పుడు కొన్ని కొన్ని వ్యవహారాల్లో కోపం చూపించాల్సి వస్తుంది. ఆ కోపం అక్కడికి అంతే. తృప్తి ఎలా ఉంటుంది, సంతోషం ఎలా ఉంటుంది అంటే ఏది ఉందో దాంతో తృప్తి, దాంతో అంటే ఇంట్లో ఏం లేకపోయినా తృప్తిగా ఉండడం అవన్నీ కాదు. అలాగని చెప్పేసి భార్య పిల్లలు ఏమి లేవు ఈరోజు నీళ్లు తాగి తృప్తి చెందండి అని చెప్పడం లేదు. తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తిస్తూ కూడా తృప్తిగా ఉండేటువంటి వాడు. ఇది చాలా థిన్ లైన్ అండి. అంటే దీన్ని ఎలా చెప్పినా కూడా తప్పుగా అర్థం చేసుకునే వాళ్ళు చాలా ఉంటారు. ఏం లేకపోయినా తృప్తిగా ఉండడం నేర్చుకోమంటే అలా లేదు. ఇందాక మీరు అంటే సంతోషంతో ఉన్న వాళ్ళకి అన్ని వస్తాయి అని చెప్పారు కదా గురుగారు. అప్పుడు కానీ అక్కడ ఏమీ చెయ్యకుండా కాదు, పురుష ప్రయత్నం మనం చేయాల్సింది చేస్తూనే సంతోషంగా ఉండాలి అంతే. ఇప్పుడు కుచేలుడు ఉన్నాడు. కుచేలుడు అంత దారిద్ర్యంలో కూడా సంతోషంగా ఉన్నాడు. ఎందుకు? కృష్ణుడు నాకు మిత్రుడు, నేను కృష్ణుడితో కలిసి చదువుకున్నాను, కృష్ణుడితో కలిసి ఆడుకున్నాను. కుచేలుడిది ఇంకొకసారి కథ ఎప్పుడైనా చెప్పుకున్నాం కానీ మీరు ఒకసారి చెప్పారు గురుగారు కుచేలుడికి సంపదలు ఎలా వచ్చాయి తర్వాత కాలంలో అయినా అంటే ఇప్పుడు ఈ సంపదలు వచ్చాయని చెప్పేసి దాన్ని చూసి వాడి మొదటి సంతోషాన్ని పోగొట్టుకోడు. మళ్ళీ అది కూడా ఉన్నది. సమతయా మతయా గుణశాలినాం పురుషరాడిహయః సమలంకృతః తం అమలం ప్రణమంతి నభశ్చరా అపి మహామునయో రఘునందన. ఎవరైతే గుణశాలిలు ఎవరైతే ఉంటారో, పురుషుల్లో రాజులాగా ఎవరైతే సమతయా సమత్వాన్ని అంతటా సమత్వాన్ని చూస్తూ ఉన్నటువంటి ఎవరైతే సమలంకృత, ఆ సమత్వం అనేటువంటి ఆభూషణంతో ఎవడైతే అలంకృతుడై ఉంటాడో తం అమలం ప్రణమంతి నభశ్చరాహ. నభశ్చరులు ఏవైతే ఉన్నారో దేవతలు, ఆ దేవతలు మహాత్ములు కూడా అతన్ని నమస్కరిస్తారు. అంటే సంతోషంగా ఉన్నవాడిని దేవతలు కూడా నమస్కరిస్తారు. శ్రోత్రియస్య చ కామహతస్య అని దీనికి ఉపనిషద్ వాక్యమే ప్రమాణం. ఎవడైతే శాస్త్రాధ్యయనం చేసి వాడు కామనలేవి లేకుండా సంతోషంగా ఉంటాడో వాడి ఆనందం బ్రహ్మానందం, చతుర్ముఖ ఆనందంతో సమానమైనటువంటి ఆనందం వాడిది. చెప్పుకున్నాం ఎలా స్థాయిల్లో ఆనందం ఉంటుంది అని. ఆ ఆనందం కంటే బ్రహ్మానందంతో సమానమైనటువంటిది ఒక వ్యక్తి ఆనందం. ఎప్పుడు వాడు శాస్త్రాధ్యయనం చేసి ఆ శాస్త్రం ద్వారా వచ్చినటువంటి జ్ఞానంతో వాడు కామన లేకుండా తృప్తుడుగా ఉంటే వాడు బ్రహ్మతో సమానము, బ్రహ్మానందం. దాన్ని బ్రహ్మానందం అంటాము. ఇప్పుడు సాధు సమాగమం గురించి తర్వాత సర్గలో చెప్పబోతున్నాను. వశిష్ఠోవాచ విశేషేణ మహాబుద్ధే సంసారోత్తరణే నృణాం సర్వత్రోపకారో దేహ సాధు సమాగమ. ఇక్కడ నుంచి మనం రేపు మళ్ళీ రేపటి పాఠం పోతున్నాం. సాధు సమాగమం, దాని వల్ల వచ్చే లాభాలేంటి, దాని యొక్క మహిమ ఏంటి, ఇవన్నీ విషయాన్ని
తర్వాత పాఠం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సంస్కృతం మే ప్రియా భాషా సంస్కృతం చింతయామ్యహం సంస్కృతేన సదా వచ్మి సంస్కృతాయ చ జీవనం సంస్కృతాన్మే స్థితం సర్వం సంస్కృతస్య వ్రతే సదా సంస్కృతేన దృఢా భక్తిః హే సంస్కృతమనుష్ఠతే. శివాయ గురవే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ కాశీ విశ్వనాథాయ నమః శివాయ. శ్రీమాత్రే నమః. ధన్యవాదాలు గురుగారు.